నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గేమ్ చేంజర్గా నిలవనుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి సుమారు 3 లక్షల మంది హాజరవుతారని తెలిపారు. ప్రజల కోసం 50 LED స్క్రీన్లు, భోజన, పారిశుద్ధ్య ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. విమానాశ్రయంలో 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం ద్వారా ఆక్వా, హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం లభిస్తుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం అనుమతులు, టెండర్లు, శంకుస్థాపన తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ప్రస్తుతం పనులను వేగవంతం చేసి కనెక్టివిటీ రోడ్లను కూడా త్వరలో పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ ఆలోచనల్ని, సమాచారాన్ని కరెక్ట్గా అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు ప్రభుత్వానికి సంబంధం లేనట్లు మీరేదో వ్యక్తిగా మీరు ఆలోచిస్తే అది తప్పని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయినా, వాళ్ళకి పేమెంట్స్ కొద్దిగా ఆలస్యమైనా ఎందుకు ఆలస్యం అవుతుంది, అదేవిధంగా ఎందుకు రిజెక్ట్ అయిందనే దాని మీద పూర్తి సమాచారం బెనిఫిషరీస్కి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయమని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా బిల్స్ కూడా మీరు సమయానికి వారి బిల్స్ తయారు చేసి అప్లోడ్ చేయండి. టైంకి నిధుల సమస్య లేదు, మీరు టైంకి డబ్బులిచ్చే ఫండ్స్ మన ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. మొన్నటి వరకు కొంత సిబ్బంది లేదు అనే ఒక సమస్య ఉండేది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం మూలంగా, అంటే ఈ GSW ఎవరైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఈ డిపార్ట్మెంట్కి 370 మంది ఇంజనీర్లని హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది GSW వారు. కాబట్టి వాళ్ళంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తారు. దానికి తోడు హౌసింగ్ కార్పొరేషన్లో రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ కాబోతున్న వాళ్ళు, రిటైర్మెంట్ వయసు 62 పెంచారు. కాబట్టి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనకొచ్చి వారి విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. కాబట్టి మీకు సిబ్బంది లోటు లేదు. కాబట్టి మీరు ఈ బిల్స్ ఎంటర్ చేయడం కానీ, వారి సమస్యలు తీర్చడంలో కానీ, వారికి స్పందించడంలో కానీ మీరు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ సరిగా మెరుగేస్తూ, ఇప్పుడు ఏదైతే ఉందో త్వరగా ఒక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో కేవలం 24 నెలల్లో నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. 3,800 మీటర్ల రన్వే, 40 చెక్-ఇన్ కౌంటర్లు, 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్తో విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుంది. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో 4,727 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పాల్గొంటారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్రంలో మొత్తం 17,912 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 468 కోట్లతో విశాఖ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ, 9,920 కోట్ల విద్యుత్ పరిసర ప్రాజెక్టులు, 1,883 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, రవాణా రంగాలకు ఊతమివ్వడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఆరోపించారు. జైలు నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ హంగామా సృష్టించారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. బోర్జ మండలం మహిళా ఎస్ఐ ప్రవల్లిక పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుందని, అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని గుండుశంకర్ విమర్శించారు. టైం చూసుకొని దాని జైలుకు మాన్యువల్ ఉంటుంది. పైగా ఆ గొడ్డలపాటి అధినేత 17 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు, సిస్టమ్ అంతా తెలుసు. 5:30కి అక్కడికి వెళ్ళడంలో ఆంతర్యమేమి అంటే నువ్వు రిటర్న్ వెళ్ళి ఆయన కలుసుకొని వచ్చి ఇదేదో జనాలకి చూసుకోవచ్చు కదా కావాలనుకుంటే.
అసలు పర్మిషనే లేదు, రూల్స్ అన్నీ వైలేట్ చేసి ఇష్టానుసారంగా. అయినా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్న వ్యక్తి కనుక మీలాగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి పరదాలు కట్టి దౌర్జన్యంగా బ్యారికేడ్లు పెట్టి అలా చేయలేదు. మేము ఫ్రీగా వదిలాం కనుక మీరు ఆ రోడ్ షో చేసుకొని వెళ్ళగలిగారు. పైగా ఆ దానయ్య కుటుంబం ఎంత పేద పరిస్థితో మీకు తెలుసు. చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సిన బాధ్యత ఉంది కదా. నేను మొదటి నుండి కూడా అదే చెప్తాను, బాధితుల్ని పరామర్శించకుండా ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిల్ని పరామర్శించడం అనేది ఈ గొడ్డల పార్టీకి అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇంత దారుణంగా ఈ అన్ని రూల్స్ని వైలేట్ చేసి ఒక పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా చేస్తే ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నట్టు మీరు ఏమి రేపు పొద్దున్న ఏంటి మీరు ఉద్దేశం ఏంటి? అల్లకల్లోలను సృష్టించి గందరగోళం సృష్టించడానికైనా? మీకు పర్మిషన్ ఇవ్వకపోయినా ర్యాలీలు తీసి ఇష్టానుసారం వేరే విహారం చేశారు. అయితే ఇక్కడితో కాకుండా ఒక మహిళా లేడీ మహిళా ఎస్ఐ గారు ప్రవల్లిక గారు, బూర్జా మండలం ఎస్ఐ గారు, ఆవిడికి ఒక్కసారి ఆవిడ మాట్లాడుతుండగా చింతాడు రవికుమార్తో చుట్టుముట్టి ఒక్కసారి ఆవిడకి ఇచ్చేసరికి ఆవిడ సెల్ఫ్ ప్రొటెక్షన్కి వెళ్తూ వెనక నుండి ఎవరో మళ్ళీ నెట్టేసారు. అప్పుడు ఆవిడ తిరగబడాల్సిన పరిస్థితి. ఎంత దారుణంగా అంటే పోలీసులు అంటే గౌరవం లేదు. పోలీసుని గతంలో అత్యంత దారుణంగా వాడుకున్నారు. ఇప్పుడు ఏనాడు కూడా పోలీస్ సంఘం బయటకు వచ్చి ఒక పార్టీని, పొలిటికల్ పార్టీని ఖండించి తప్పు చేశారనే పరిస్థితి లేదు. ఈవేళ మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈవేళ పోలీస్ సంఘం మొత్తం పోలీస్ అధికారుల సంఘం వచ్చి దీన్ని ఖండించి ఈ వైసీపీ నాయకులు చేసిన పని అత్యంత హేయమైన పని అన్నారంటే అది వీళ్ళ తాలూకు పరిస్థితి. ఇదే కాదు, ఇక్కడ ఉన్న జిల్లాలో నాయకులు కూడా ఒక్కరు కూడా వెళ్ళలే. విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదే పని. రెండో పని మరి లేదు. ఈ అభివృద్ధిని చూసి వారవలేక అందరు పోలీసులు బందోబస్తులు అక్కడ ప్రధానమంత్రి గారు దీనికి ఉంటే 3 రోజుల ముందు నుండి ఉంటుందని అన్నీ తెలిసి కూడా ఈరోజు వచ్చారంటే అది కేవలం తగువులకి ఏదైనా గొడవలు సృష్టించి ఇక్కడ రచ్చ చేయడానికే వచ్చారు తప్పించి ఇంకెటువంటి ఇది లేదు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కొంకాన వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, పెన్షన్, మీడియా కమిషన్ ఏర్పాటు, పెండింగ్ అక్రిడేషన్ల మంజూరు, వెల్ఫేర్ అండ్ పునరుద్ధరణ వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో దవల ఆనందరావు, భీమారావు, ఎస్ విజయ్ కుమార్, భేరి చిన్నారావు, రౌతు సూర్యనారాయణ, పి శ్రీరామ్ కుమార్, ఎస్ ప్రసాదరావు, కొంకాన శివశంకర్ తదితరులు ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆగస్టు 1వ తేదీన జరగనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం బీజేపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనేక కీలక ప్రాజెక్టులను అందిస్తున్నారని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వలసలు తగ్గే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పిలుపు మేరకు బ్రహ్మకుమారి సంస్థ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి అడిక్షన్ ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం, అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. యువత మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం బ్రహ్మకుమారి సంస్థ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ఆయన అభినందించారు. సో ఏదైతే ఈ డి అడిక్షన్కి సంబంధించిన ఈ క్యాంపెయిన్ ఉందో దీన్ని మన బ్రహ్మకుమారి సంస్థ వారు దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడానికి, ఎక్కడికక్కడే అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడానికి వారు పూనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దానికి సంబంధించిన బ్రోచర్స్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ మొదటి నుండి కూడా మంచి సమాజం స్థాపన కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయం. ఆనందమయ జీవితం, ఆరోగ్యకరమైనటువంటి శరీరం, మంచి
సమాజం స్థాపన కోసం వారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రేపు భారతదేశం అభివృద్ధి చెందాలన్నా గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు ఏదైతే కళ 2047 కల్లా మనం మంచి అభివృద్ధి సాధించాలన్నా ప్రపంచంలో మంచి స్థాయిలో ఉండాలన్నా మనం ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ఏదైనా సాధ్యం. దానికి ఈ రోజుల్లో ఈ ఏదైతే ఈ ఎడిక్షన్ అవుతుందో డ్రగ్ ఎడిక్షన్ అవనివ్వండి, రకరకాల ఎడిక్షన్ ఇప్పుడే సిస్టర్స్ చెప్పారు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకాంబరి అలంకారంలో అలంకరించి ప్రత్యేక దర్శనం కల్పించారు. లోక కళ్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవడం, రైతులకు మంచి పంటలు పండడం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక సంకల్పంతో క్షీరాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమ పూజ, శ్రీ సూక్తం, లలితా సహస్రనామం, కనకధార స్తోత్రం, దుర్గా సూక్తం, మహాహారతి తదితర విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. డాక్టర్ లుకలాపు ప్రసన్న కుమార్ దంపతులు, ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సత్యమణి ప్రమీల దంపతులు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల సంయుక్త మండలి ఆధ్వర్యంలో ఆదివారంపేట అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా గురుకులాల జిల్లా సమన్వయ అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిరసన నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, మిస్కా కృష్ణయ్య, పురుషోత్తం రాంబాబు, పేడాడ కృష్ణారావు తదితరులు మాట్లాడుతూ గురుకులాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల పతనానికి బాధ్యులైన డీసీఓను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పాతపట్నం గురుకుల విద్యార్థిని చింతల పూజ మృతి ఘటనలో బాధ్యులైన ప్రిన్సిపాల్ను తక్షణమే సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే గుండు శంకర్ తన క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ముఖ్య నాయకులతో కేడర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పండ్రంగి శంకర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం, ఏపీడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, కలగ జగదీష్, కలగ శివ, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణ, జ్యోతి భాస్కర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. విశ్వశాంతి లోక కళ్యాణం కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఆగస్టు 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుందని జిల్లా అధ్యక్షుడు సోర రామచంద్రరావు తెలిపారు. పైడి భీమవరం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర శ్రీకాకుళం, గార, నరసనపేట, టెక్కలి, పలాస, సోంపేట, పాతపట్నం, హిరమండలం, ఆమదాలవలస జోన్లోని పలు గ్రామాలను సందర్శిస్తుంది. భజనలు, నగర సంకీర్తనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఆగస్టు 19వ తేదీన రథయాత్రను మన్యం పార్వతీపురం జిల్లాకు అప్పగిస్తారని వెల్లడించారు. ఆమదాలవలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోరిక మేరకు గాంధీ కేక్ కట్ చేసి వారి నుంచి జన్మదిన శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనపై చూపుతున్న ప్రేమ, అభిమానం, ఆదరణకు అభిమానులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ ప్రతినిధి సువారి సత్యనారాయణ, పేడాడ వైకుంఠరావు, అన్నెపు సూరిబాబు, రాపాక మాజీ ఎంపీటీసీ పోతిరాజు సూర్యారావు, చింతాళ శివ, దల్లిపేట సర్పంచ్ కంబాబు సూర్యారావు, పైడి విజయరమణ, మోహన్ చౌదరి, గురుగుబలి రాజశేఖర్, బగాది నేతాజీతో పాటు పలువురు అభిమానులు, కార్యకర్తలు పాల్గొని గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కె సునీత కుటుంబ సమేతంగా దేవాలయంకు ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. రాఘోలు జెమ్స్ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బొలినేని మెడ్ స్కిల్స్ డిప్లొమా ఆప్థమాలజీ విద్యార్థి సాయి కార్తిక్ రచించిన నా సుమతి ప్రస్థానం పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె సుధీర్, డాక్టర్ కె హేమంత్, డాక్టర్ లక్ష్మీ లలిత, బి జ్యోత్స్న దేవి, సిహెచ్ నాగేశ్వరరావు, లక్ష్మీ పద్మజ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. విద్యార్థి దశలోనే
రచయితగా ఎదగడం అభినందనీయమని, ఈ పుస్తకం యువతకు స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని సాయి కార్తిక్ శుభాకాంక్షలు తెలిపారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు జేఎఫ్ఎస్ తమ్మినేని ఉషారాణి ఆధ్వర్యంలో విద్యాధరి డిగ్రీ కళాశాలలో డెసిషన్ దట్ మ్యాటర్స్ అంశంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ శిక్షకురాలు జేసీ డివి పద్మావతి పాల్గొని జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శిక్షణ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వ్యవస్థాపక అధ్యక్షులు జేసీ డాక్టర్ జాం భీమశంకర్ తెలిపారు. కార్యక్రమంలో జోన్ డైరెక్టర్ కోన అనిల్ కుమార్, సలహాదారు మణిశర్మ, ఉపాధ్యక్షులు గుండు సురేంద్రనాథ్, సభ్యురాలు తేజస్వి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ 46వ జిల్లా క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం కోర్మన్నపాలెంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాకు చెందిన లయన్స్ ఇంటర్నేషనల్ సెకండ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ టోనీ బెన్బో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత విస్తృతంగా సామాజిక సేవలు అందించాలని సభ్యులకు సూచించారు. డిస్ట్రిక్ట్ చైర్మన్ లైన్ బరడం లక్ష్మణరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించగా టోనీ బెన్బో అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా గవర్నర్ లైన్ సుబ్రాజ్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ కేవి రావులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లైన్ పాలశెట్టి మధుబాబు, లైన్ కె ప్రదీప్ కుమార్, లైన్ హసిరనాయుడు, లైన్ పేర్ల కామరాజు, లైన్ మాధవి తదితరులు పాల్గొన్నారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్య మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా త్రాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణాశయాంతర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా త్రాగడం వల్ల అర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీర్ణక్రియను పెంచి కొవ్వు కరిగించడాన్ని ప్రోత్సహిస్తుంది, ఆకలిని అణచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.